దేశంలో గ్యాస్ కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ మూతపడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతోంది. భయాందోళన వద్దని, సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. ప్రస్తుతం దేశంలో వంట గ్యాస్ సిలిండర్కు భారీ డిమాండ్ ఉంది. బంగారమైనా కొనగలం గానీ ఎల్పీజీ సిలిండర్ దొరకడం మాత్రం గగనమే అన్నట్టుగా జనం భయాందోళన చెందుతున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఇక ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ముందస్తు చర్యగా కేంద్రం గృహ అవసరాలు, హాస్పిటల్స్ కు ప్రాధాన్యతిస్తూ వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గించేసింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్లు, ఈటరీస్, హాస్టల్స్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. హౌస్ హోల్డ్స్ కు నిరంతరం సరఫరా కొనసాగుతున్నప్పటికీ సిలిండర్ బుకింగ్ గ్యాప్ ను కేంద్ర పెట్రోలియం శాఖ 25 రోజులకు పెంచేసింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు చేసింది. ఇవన్నీ ప్రజల్లో ఆందోళన పెంచేశాయి. ఏదో జరిగిపోతోందన్న టెన్షన్తో చాలా మంది అవసరం లేకున్నా సిలిండర్లు బుక్ చేసేస్తున్నారు. ఎల్పీజీ సరఫరాలో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సిలిండర్ల విషయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారని, చాలా మంది అవసరం లేకున్నా బుకింగ్స్ చేస్తున్నారని చెప్పింది. ఎలాంటి టెన్షన్ వద్దని, బుక్ చేసిన అందరికీ సిలిండర్ వస్తుందని భరోసా ఇచ్చింది కేంద్ర పెట్రోలియం శాఖ. వాణిజ్య సిలిండర్ల విషయంలో రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని, ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నామని వెల్లడించింది. అలాగే బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో వాణిజ్య సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై రేడ్స్ చేస్తున్నట్లు తెలిపారు. उत्तर प्रदेश में भी लगभग 1400 लोकेशंस के ऊपर सरप्राइज इंस्पेक्शन हुई है. एफआईआर बुक हुई हैं लगभग 20 और कई सारे लोगों को हिरासत में लिया गया है और लगभग 19 लोगों के ऊपर प्रोसिक्यूशन भी लॉन्च हुआ है. इसी तरह आंध्र प्रदेश, बिहार, उड़ीसा और कर्नाटक में भी रेड किए गई हैं. గ్యాస్ సంక్షోభ భయాల మధ్య కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 92,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్కు వస్తోందని తెలిపింది. మన దేశానికి చెందిన 2 ఎల్పీజీ కార్గో షిప్స్ శివాలిక్, నందాదేవి హర్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇండియన్ నేవీ ఎస్కార్ట్తో వీటిని తీసుకొస్తోంది. ఈ 2 నౌకలు ఈ నెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాన్లా పోర్టులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్ శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు.